నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. హైదరాబాద్ లో ఒక చిన్న వ్యాపారమైన వ్యక్తి ఇటీవల ఒక పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. అతను తన వ్యాపార అభివృద్ధి కోసం బ్యాంక్ రుణం తీసుకోవాలనుకున్నాడు. రుణానికి దరఖాస్తు చేసుకునేందుకు ఒక ఏజెంట్ దగ్గరకు వెళ్లి తన వ్యక్తిగత వివరాలు అందించాడు. మొదట ఏజెంట్ అతనికి చెప్పింది సివిల్ స్కోర్ తక్కువగా ఉంది కాబట్టి రుణం మంజూరు కాకపోవచ్చు. ఈ మాటలతో ఆ వ్యక్తి నమ్మకంగా ఏజెంట్ పైన ఆధారపడి రుణం కోసం వెళ్ళాడు. కానీ 3 నెలల తర్వాత అతని దగ్గర బ్యాంకు నుండి నోటీసులు వచ్చాయి. మీరు వాయిదాలు చెల్లించలేదు అనే వార్త విని వ్యక్తి కంగు తిన్నాడు. వెంటనే బ్యాంకుని సంప్రదించగా తన పేరు మీదే ఇప్పటికే 5 లక్షల వ్యక్తిగత రుణం మంజూరైందని తెలిసింది. అలా ఏజెంట్ మోసపోయినట్లు ఆయనకు స్పష్టమైంది. చివరికి పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే తన పేరు, గుర్తింపు అనవసరంగా ఇతరుల చేతిలోకి వెళ్లిపోయిందని తెలుసుకున్నాడు. ఇలాంటి ఇంకో ఘటన రాజస్థాన్ లో జరిగింది. గతంలో హైదరాబాద్ లోని ఒక మార్కెటింగ్ కంపెనీలో పనిచేశాడు ఓ వ్యక్తి. ఇప్పుడు 75 ఏళ్ల వయసులో 5 ఏళ్ల క్రితం తన సొంతూరికి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి ఆచూకీ లావాదేవీలు నిర్వహించే వారితో సంబంధం లేకుండా జిఎస్టీ నోటీసులు ఇచ్చి 4 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఆయనను బెదిరించారు. ఇలాంటి పరిస్థితి వృద్ధాప్యంలో ఒక వ్యక్తిని ఎంతగా ఇబ్బంది పెట్టగలదో ఆయన భావించాడు. అది పరిశీలిస్తే అతని పాన్ కార్డు ఉపయోగించి ఎవరో నకిలీ కంపెనీ ఏర్పరిచారు. జిఎస్టీ 10 నెంబర్తో తీసుకున్నారు. ఇక కోట్లలో వ్యాపారం జరిపినట్లుగా డాక్యుమెంట్ తయారు చేశారు. ఏ తప్పు చేయకుండా వృద్ధాప్యంలోనే మనోవేదనకు గురైన ఆ వ్యక్తి పోలీసుల ముందు ఏడ్చాడు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఐడెంటిటీ చోరీకి పాల్పడే మోసగాళ్లు పెరుగుతున్నారు. వీరు సామాన్య ప్రజలను టార్గెట్ చేసి వారి పాన్, ఆధార్, ఓటర్ ఐడెంటిటీ కార్డులను వాడి డబ్బు సంపాదిస్తున్నారు. సామాన్య వ్యక్తులు తమ ఏవైనా వాణిజ్య కార్యకలాపాలు లేకపోయినా ఆదాయపు పన్ను నోటీసులు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంకు ఖాతాల్లో అక్రమ నగదు జమ అవుతోందని పోలీసులు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇక రుణం తీసుకోకపోయినా రుణం చెల్లించాలంటూ నోటీసులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, గృహిణులు, విశ్రాంత ఉద్యోగులు వంటి పౌరులు అసహనాన్ని అనుభవిస్తున్నారు. దళారులు వీరికి ఆర్థిక అవసరాలను గమనించి వీరిపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ పథకాలు, వ్యక్తిగత రుణాలు పొందడంలో సహాయం చేస్తామంటూ ఆధార్ ఫోటోలు, వ్యక్తిగత డాక్యుమెంట్లు సేకరిస్తున్నారు. తర్వాత ఆ డాక్యుమెంట్ల ద్వారా వ్యక్తులపై పేర్లపై సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ప్రారంభిస్తున్నారు. ఈ ఖాతాలను కొన్ని నెలల పాటు ఉపయోగించి ఆ తర్వాత సైబర్ మోసగాళ్లకు పంపిస్తున్నారు. వారు అప్పటికీ చిన్న మొత్తంలో వాగ్దానం చేసిన ప్రతిఫలాన్ని అందిస్తారు. సామాజిక మాధ్యమాల ద్వారా మోసగాళ్లు ఏజెంట్లను నియమిస్తారు. ఒక్కొక్క బ్యాంకు ఖాతాకు 20,000 రూపాయలు వరకు ఇచ్చామనడంతో ఏజెంట్లు తమ స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారిని ఉపయోగించి ఖాతాలను సేకరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ఆధార్, పాన్ కార్డులను వాడి నకిలీ కంపెనీలు డైరెక్టర్లుగా చూపిస్తారు. నోటీసులు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు బాధితులు పోలీసుల వద్దకు ఫిర్యాదు చేయడానికి వెళ్తారు. కొంతమంది వ్యాపారులు ఇన్సూర్ ట్యాక్స్, క్రెడిట్ సబ్సిడీ కోసం అడ్డదారులను ఉపయోగిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆర్థిక సహాయం అందిస్తామనడంతో వారి ఓటర్, ఆధార్, పాన్ కార్డులను సేకరిస్తున్నారు. ఆ డేటాతో నకిలీ కంపెనీలు నిర్మించి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించి కోట్లలో వ్యాపారం చేసినట్లు డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నారు. ఇలా పన్ను చెల్లించకుండా నకిలీ లావాదేవీలు చూపించడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అపరిచితులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదు. ఆధార్, పాన్, ఓటర్ కార్డులను అసలు నకిలీ రూపంలో ఇవ్వడం ప్రమాదకరం. వ్యక్తిగత వివరాలతో మోసానికి గురయ్యే అవకాశం ఉన్నప్పుడు సంబంధిత అధికారులను సంప్రదించాలి. ఏదైనా దుర్వినియోగం జరిగినట్టు గుర్తించినప్పుడు పోలీసుకు ఫిర్యాదు చేయడం అత్యంత అవసరం. ఈ విధమైన జాగ్రత్తల ద్వారా వ్యక్తిగత ఐడెంటిటీని రక్షించుకోవడం, ఆర్థిక నష్టాలు, మోసాల నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో చిన్న వ్యాపారులు, వృద్ధులు, సామాన్య ప్రజలు వారి ఆర్థిక వ్యవహారాలను సురక్షితం చేసుకోవడానికి జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఆధార్, పాన్, సిమ్, బ్యాంకు ఖాతాలు వంటి సమాచారాలను ఎప్పుడూ జాగ్రత్తగా నిల్వ చేయడం, ఏజెంట్ల నుంచి వచ్చే వాగ్దానాలను నమ్మకంగా చూడకపోవడం, అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు పోలీస్ లేదంటే సంబంధిత అధికారులను సంప్రదించడం చాలా ముఖ్యం.